హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్. సో నేనైతే ఇప్పుడే షాప్ నుంచి వచ్చేసాను. సో లాస్ట్ వీడియోకి 1K సబ్స్క్రైబ్కి మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళెవరి సపోర్ట్ అలానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని. నేనేదో వచ్చి మాట్లాడుతున్నా కదా, ఎటకారం ఎందుకు చెప్ప, ఎటకారం మమ్మకారం అదే ఉండాల, మరి అంత ఉండకూడదు. అందుకనే అంత ఉంటే కొద్దిగా లావ్ అవ్వాలా, మరి ఇలా ఉండకూడదు. ఏందంతే. సో గాయస్, మా వైపు ఏం చేస్తున్నా చూద్దాం. ఇప్పుడు కాదు, తినిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అందాక ఏమన్నది, ఇప్పుడు నవ్వుతున్నా కదా, తర్వాత ఏడుచాదు చూడు అంతే. ఎవరా ఏమో, సరే అయ్యే తగ్గించుకుంటే మంచిదేనా. సో గైస్, ఆడ కూర్చొని చూడు, అన్ని ఆర్డర్లు వేస్తున్నది. మర్యాద తినాలని ఎప్పుడు పోయి తీసుకొచ్చుకొని తినాల. నువ్వు ఎత్తుకోరా అది చూడు. ఏం అంత ఎరుడ్డు ఏమని చెప్పా. ఎవరా తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అలా మాట్లాడద్దా. మరి తీసుకొచ్చుకోపో, వెళ్ళిపో. నేను తీసుకురాను. తేను ఏమే, ఎందుకు తేవాలా? నువ్వేమన్నావు ఇప్పుడు? ఆ పాతాలన్నీ నేసి లాగుతామని సరిపోతుంది. పో అయితే పో, తీసుకొచ్చుకోపో మర్యాదకి వెళ్ళి. అవును, ఏమి ఆడ చూస్తున్నావే? అవును, ఎందుకు తేగాల? ఎందుకు తేవాలా చెప్పు. సరేలా తెచ్చా. ఇలాంటి మాటలు చెప్పి ఐస్ని కరగనీ కాకు. సరే ఇప్పుడు చూడు, 3 ఉన్నాయి కదా, ఒకటి తిని. సరేలే, ఇప్పుడు చపాతి ఎవరు పెట్టారు అది చెప్పుందా? ఆంటీ పెట్టింది. అది కదా, నువ్వు ఇప్పుడు ఎన్ని చేయాలంటే నువ్వు చేయవు, నాకు తెలుసు. ఇది అక్క పెట్టింది, ఇది అక్క ఆంటీ పెట్టింది. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇప్పుడు పులిహోర చేసింది మా వైఫ్. అంత సీన్లో నేను కూడా చేసింది, ఆంటీ ఇచ్చింది. ఇది కూడా ఆంటీయేనా? నేను చేసిన పచ్చడి మధ్యాహ్నం పొద్దున్నే పులిహోర చేసిన, మధ్యాహ్నం పచ్చడి అన్నం తిన్నాము. ఇప్పుడు ఇవి ఆంటీ పెట్టింది, మా ఆంటీ. మహేష్ షాప్ నుంచి వస్తాడు కదా, అందుకని ఏదన్నా తింటాడు అని చెప్పి. మరి నువ్వు ఇప్పుడు చేస్తావు ఎన్ని ఐటమ్స్ ఈ మాదిరి? ఇంకా మనకి మిక్సీ కావాలా? సరే నువ్వు ఆపు, ఫస్ట్ ఆపు. ఇంకా సగం ఇంట్లో వస్తువులు, అందుకే నెక్స్ట్ శాలరీ వచ్చితే అయినా నేను ఆఖరికి టమాటా రైస్ పొద్దున్నే నీకు ఏదో ఒకటి చేసి పెడతాను. టమాటా రైస్, ఎగ్ రైస్, ఏదో ఒకటి. ఇంకా పచ్చడి అన్నం. పొద్దున్నే మొన్న అయితే పప్పు చేసేసినాం పొద్దున్న. నీకు పొద్దున్నే పప్పు చేసేసి మళ్ళీ ఇంకా ఏం చేస్తావా? ఏదో అట్లా ఫస్ట్ తిని. కానీ ఇప్పుడు నేను 4-5 రోజుల ముందు చెప్పాకు అంటే చెప్తాను. సార్లే ఆపు, లిస్ట్ వద్దు, మనమేమో అది ఎట్లా తిని ఫస్ట్. కానీ ఏం చెప్పు, నువ్వు నా ఫోన్ తగలొద్దు సరేనా? నీ ఫోన్ వల్ల నీ ఫోన్ నువ్వు వాడుకో, నువ్వు తగులుకో అంతే. లేదంటే ఆ 2 కూడా తగలొద్దు. ఇటీ బా బా ఏ నా దగ్గర ఓవరాక్షన్ చేయదు చెప్తా. నువ్వు నవ్వుతున్నావు మళ్ళీ ఎందుకు? ఏం చెప్పు నువ్వు అంటున్నా. సో గాయస్, వచ్చిన తర్వాత ఎవరన్నా తినేసి, అన్నం అయితే తిన్నాము, తిని ఏదన్నా రుచి కూర్చొని అట్ట ఇట్ట మాట్లాడి అది ఇది ఉండాల. ఈ ఫోన్ ఏంది, ఏంది, అయ్యేంది, ఏం చెప్పు. నీ బాధ ఏమైంది నాకు అర్థం కాదు, ఏం చెప్పు అంటున్నా. ఇప్పుడు చెప్పు. ముఖం అంతనా అది మంచి కూడా గోపాలకు ఉన్నట్టు. మాటలు అయితే చిన్నగా మాట్లాడదావు, తినేస్తుంది అట మాట్లాడుతుంది. ఇప్పుడు మాట్లాడమని చెప్ప. ఏమి నేనేమన్నా అన్నానా, భయమా, తినానా? ఏదన్నా చిన్న చిన్న వాటికి కోపడతా, అలుగుతా,
నువ్వు కోపపడితేనే నేను కోపపడినా, ఇద్దరికి అంతే ఉంటుంది, ఏమి ఉండదు. ఎవరొకరు అర్థం చేసుకొని ఉండాలి. నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు చేసుకుంటావు కదా పెద్ద, నన్ను అంటున్నారు అర్థం చేసుకుంటారా చేసుకోవాలంటే. ఇవి ఎంత మటుకు చేసుకుంటారు ఏమో ఎవరికి అర్థం కాదు. సో గాయస్, మేమైతే కోటూరుకు వచ్చేసి 1 month అయితే అయింది. 1 month అంటే మేము షాప్లో వర్క్ చేస్తాను కదా, శాలరీ అయితే ఇచ్చేసినారు. అది ఎలా వచ్చి అలా అయిపోయింది. అది ఎలా రా, ఎందుకంటే చెప్తా చూడు. మేము ఇక్కడికి వచ్చినప్పుడుకు అంతేలే ఒక 5 days 10 days అయింది. ప్రసన్న హెల్త్ బాగాలేకలో వచ్చింది. అమౌంట్ అయితే కొద్దిగా అయితే తీసుకున్నాను అక్కడ. అది హాస్పిటల్కు అలా ఇలా అంటే 2 సార్లు 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాం. అదైతే ఖర్చు అయిపోయింది. అలానే గ్యాస్ తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఖర్చు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 month అయింది కదా, రూమ్ రెంట్ అయితే కట్టేసినాము. ఇంకా మా ఖర్చులో, ఎందుకంటే ఏదన్నా చేసుకునేదానికి కూరగాయలకు సామాన్లు అలా ఇలా అన్నీ ఉంటాయి. మొత్తానికైతే శాలరీ అయితే అయిపోయింది. నెల అయిపోయింది, శాలరీ అయిపోయింది, ఏం లేదు. చూడు, అయితే చిన్న ఖర్చు కాదు, భయంకరంగా ఖర్చు అంటే ప్రతి ఒక్క వస్తువు కొనాల్సి వస్తుంది. కాబట్టి మాకైతే తెలుసు ఖర్చు అయితే ఉంటుందని. ఇంకేం చేద్దాం, కింద మింద పడాలి, పడక తప్పదు. అంటే గుంట నక్కాలు కూర్చొని అన్నది లేకేమే. షాపుకి నువ్వు పోతావు కదా, నువ్వు తెచ్చిచ్చావు పెడతావు కదా, నాకేమనేటట్టు నాది కదా. అబ్బా ఇంకంతే, అబ్బాయి ఏమన్నది. పొద్దున్నే నేను 7:30కి వెళ్తే అబ్బో నాకైతే సినిమా కనపచ్చదు, నిద్రలా ఏమిలే. మళ్ళీ అందులో ఏదన్నా ఒక వీడియో, మేమంటే మామూలుగానే కొన్ని వీడియోలు అయితే నాకు నచ్చినట్టు నేను తెచ్చాను. కొన్ని అయితే వ్లాగ్స్ అయితే మామూలుగానే ప్రసన్న నాకు తెలుసు ఎలా ఏమి అది ఇదని. నేను 8:30 అలా వచ్చితే నైట్, అప్పుడు ఎడిటింగ్ చేసే తలకి ఒక పక్క నిద్ర వచ్చాది, ఒక పక్క వీడియో ఎడిటింగ్. నాయనైతే చాలా అంటే ప్రసన్న అడగని చెప్తుంది ఎంత కష్టపడతాను నేను. ఈ వీడియో అందరు ఊరికనే చెప్తా ఉంటారు, ఏముందిలే వీడియోలు, ఏం వీడియోలు అవి ఇవి అని అంటారు. తీసే వాళ్ళకి, ఎడిట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఊరికనే మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఏదన్నా సపోజ్ పొరపాడుతున్న ఒక మాట అలా ఎలా ఉన్నా కూడా, అలా ఎలా మాట్లాడినా కూడా ఆ వీడియో అంతా అస్సలు పనికిరాదు. మళ్ళీ అలాంటి నిదానంగా చూసుకొని ఎడిటింగ్ చేసుకొని నైట్ నేనైతే పడుకునేదానికి ఒక్కోసారి 11, 12 కూడా అవుతుంది. మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున 6 గంటలకల్లా లేయాలి. 6 గంటలకు లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని మళ్ళీ బయలుదేరి సర్రమని వెళ్ళిపోవాలి. ఎంత నిద్ర కూడా సరిగ్గా లేదు. ఆడ కూడా అంతేలే, కానీ ఆడింగా ఈ నుంచి బస్సుకు బయలుదేరాల మా ఊరికి పోయేదానికి ఇంచుమించు ఒక 1/2 hour పడుతుంది. మళ్ళీ ఆ ఊరిని తినేసి పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న అంతేలే, కష్టం అంటే కష్టమే. దగ్గర 10 నిమిషాలు సార్ వెళ్ళిపోవచ్చు, ఏదైనా అవసరం రావచ్చు. పొద్దున్నే లేచి ఇంకా బోకులు కసులు తోసుకొని, ఎవరో ఎందుకు నా పక్కనే ఉన్నా చూడ ఆమె అంటుంది, పచ్చడి చేసి మళ్ళా పులిహోర చేసి ఇవన్నీ ఎంతసేపా, టైం ఎంత అయింది అని అంటా ఉన్నాడు. నువ్వు చేయి ఒక రోజు, నీ తెలుసు. అదే కదా, అదే నేను 11, 12 దాకా నిద్ర మెలుకున్నప్పుడు నాకు చేసి నేనేమి నిద్రపోతావు, నన్ను మెలుకో అంటే నేను నీతో పాటు మెలుకునే కదా ఉండేది. ఏం చేస్తావు నువ్వు, అటన్నా ఎడిటింగ్ కన్నా చేసి పెడతా ఉంటే పర్లే. అదేత్తా షార్ట్ వీడియో అయితే చేసుకుంటుంది నిదానంగా, అంతేగానే లాంగ్ వీడియోలు కూడా చేస్తా, కానీ అంత పర్ఫెక్ట్ గా చేయలేదు. చూసుకొని నిదానంగా అలా అంతా కట్ చేసేసి అంతా చేస్తా. సాంగ్స్ పెట్టేది ఇవి నా చేత కాదు, అవి నేర్చుకొని నిదానంగా నేర్పిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.